మీ రోల్ ఏంటి చెప్పండి? అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టులో మాట్లాడతాం. కోర్టులో చూసుకుంటా. అరెస్ట్ అయ్యాక పోలీస్ వెహికల్ ఎక్కుతూ ఐబొమ్మ రవి మీడియాకి ఇచ్చిన ఆన్సర్ ఇది. ఫేస్లో ఎక్కడ భయం లేదు, వాయిస్లో వణుకు లేదు, పైగా బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన ఏమీ పీకలేరు అనే ఎటకారం కూడా ఉంది. అండ్ ఈ వీడియో చూశాక ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ కూడా వచ్చినాయి. ఆ వీడియోలో కామెంట్స్ కింద కూడా చాలామంది యూత్ ఏమంటున్నారంటే, ఆ టాలెంట్ ఉన్నవాడికి ఆ మాత్రం బలుపు ఉండడం పర్లేదు అంటున్నారు. కానీ ఒకసారి నార్మల్గా ఆలోచించండి. నార్మల్గా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే చాలామందికి టెన్షన్ వస్తుంది. అలాంటిది కంటిన్యూగా అన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉండి ఇంట్రాగేషన్ ఫేస్ చేసి బయటకు వస్తా అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలిగాడు? పోలీసులు అంత గట్టిగా ఇన్వెస్టిగేట్ చేసినా రవి అంత చిల్గా ఎలా ఉన్నాడు? నిజానికి అది బలుపు కాదేమో, అది రవి వేసుకున్న ఒక లీగల్ బ్యాకప్ ప్లాన్ ఇచ్చిన ధైర్యమేమో. తనను కాపాడుకోవడానికి రవి దగ్గర కొన్ని లొసుగులు ఉన్నాయి, కానీ రవిని ఇరిగించడానికి మన పోలీసుల దగ్గర అంతకంటే పెద్ద ఆయుధాలే ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఐబొమ్మ రవి అసలుకి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ, అసలు స్టోరీని అండ్ అతని కోర్టులో చట్టం నుంచి తప్పించుకోవడానికి వేసిన లీగల్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అనేది డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు విఆర్ రాజా. స్టోరీని కట్ చేస్తే 2007కి వెళ్ళాలి. ప్లేస్ మన హైదరాబాద్లోని అమీర్పేట. వైజాగ్లో డిగ్రీ, ముంబైలో ఎంబీఏ పూర్తి చేసిన ఇమంది రవి కంప్యూటర్ కోర్స్ చేయడానికి అమీర్పేటలో దిగాడు. అప్పట్లో అందరి చేతుల్లోనే సర్టిఫికేట్స్, కళ్ళతో ఆశలతో నార్మల్గానే వచ్చాడు. అక్కడ ఒక చిన్న గదిలో 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ 3 ఫ్రెండ్స్ ఎవరు అంటే, ఫస్ట్ వన్ మన రవి, అంటే రాబిన్ హుడ్ హీరో అనుకోండి. ఇంకోటి ప్రహ్లాద్, అమాయకపు స్నేహితుడు అనమాట. మూడోది అంజయ్య, ఇంకో విక్టిమ్. ఒకే గది ఒకే భోజనం. ఒకరోజు మన రవి ఏం చేశాడంటే, ఎవరు లేని టైంలో తన ఫ్రెండ్ ప్రహ్లాద్కి సంబంధించిన 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ని రవి దొంగిలించాడంట. నార్మల్గా ఫ్రెండ్ సర్టిఫికేట్ దొంగిలిస్తే ఏం చేస్తారు? చింపేస్తారు లేదా పారేస్తారు. కానీ రవి దాన్ని చాలా వెపన్ లాగా మార్చాడు. ఎలా వెపన్ లాగా మార్చాడు అది కూడా చెప్తా. ఆ సర్టిఫికేట్ మీద ఉన్న ప్రహ్లాద్ ఫోటోని టెక్నికల్గా మార్చేసి తన ఫోటో అతికించుకున్నాడు. పేరు మాత్రం ప్రహ్లాద్ లాగే ఉంటుంది. అండ్ ఆ దొంగ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఒక ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఐడి కార్డ్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ చివరికి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశాడు. 2007 నుంచి 2024 వరకు, అంటే దాదాపు 17 ఏళ్ల పాటు రవి ప్రపంచం దృష్టిలో రవి కాదు, ప్రహ్లాద్ కుమార్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ విషయం రియల్ ప్రహ్లాద్ ఉన్నాడు కదా, మన పోలీసులు కాల్ చేసేదాకా తెలియదంటే. మన పోలీసులు కాల్ చేసి అసలు రవి ఎవరు నాకు తెలియదు సార్, టచ్లో లేడని ప్రహ్లాద్ షాక్ అయ్యాడు. ఒక ఫ్రెండ్ని ఇంత పర్ఫెక్ట్గా వాడుకోవడం రవికి మాత్రమే సాధ్యం. సరే, దొంగ ఐడీలు వచ్చాయి కదా అని వెంటనే క్రైమ్ స్టార్ట్ చేశాడంటే లేదు. ఇక్కడే రవి క్యారెక్టర్లో ఇంకో యాంగిల్ ఉంది. ఫస్ట్ తను నిజాయితీగా బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. 2014లో తన స్కూల్ మేట్ కాళీ ప్రసాద్ని కలిశాడు. ఇద్దరు కలిసి సప్లయర్స్ ఇండియా, hospitals.in అనే 2 స్టార్టప్ కంపెనీలు పెట్టారు. నిజంగానే కష్టపడ్డారు, గూగుల్లో యాడ్స్ ఇచ్చారు, మార్కెటింగ్ చేశారు. కానీ రిజల్ట్ ఏంటి? బిగ్ జీరో. మెయింటెనెన్స్ మాత్రం బాగా హెవీగా పెరిగిపోయింది, లాభాలు లేవు. అప్పుడే రవి మైండ్లో ఒక బల్బ్ వెలిగింది. కాదు, ఒక బాంబే పేలింది. నార్మల్గా మనం మంచిగా నడిపితే వెబ్సైట్లో లాభం రావట్లా. సిస్టంలో ఉంటూ సిస్టమ్ని ఫాలో అయితే మనం మిడిల్ క్లాస్గానే ఉండిపోతాం. అదే సిస్టమ్ని మోసం చేస్తే రాజులా బతకచ్చు. ఇదే రవి లైఫ్ని మార్చిన టర్నింగ్ పాయింట్. ఇప్పటికే రవికి 1000కి పైగా వెబ్సైట్స్ డిజైన్ చేసిన టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆ నాలెడ్జ్ని తన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఫేక్ ఐడీలని కలిపి ఆపరేషన్ ఐబొమ్మ ప్లాన్ చేశాడు. అంజయ్య అనే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడంట, అతని పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేశాడు. ప్రహ్లాద్ పేరు మీదేమో విఆర్ ఇన్ఫోటెక్ అంట, విఆర్. ఇంకోటి ఏమో ఓఈ ఇన్ఫోటెక్ అనే 2 కంపెనీస్ రిజిస్టర్ చేశాడు. అంటే కంపెనీ ఓనర్ ప్రహ్లాదే, బ్యాంక్ అకౌంట్ ఓనర్ అంజయ్య. కానీ వెనకుండి నడిపిస్తున్న సూత్రధారి, పాత్రధారి మాత్రం రవినే. పోలీసులు పట్టుకుంటే పేపర్స్ మీద ఫ్రెండ్స్ దొరుకుతారు, లాభాలు మాత్రం రవి పాకెట్లోకి వెళ్తాయి. సూపర్ ప్లాన్ కదా. ఇప్పుడు మనం వీడియోలోని మెయిన్ పాయింట్కి వద్దాం. అరెస్ట్ అయ్యాక రవి ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? కోర్టులో చూసుకుంటా అని ఎందుకు అన్నాడు? అంతేకాదు, మీకు ఎవరు చెప్పారు ఐబొమ్మ రవి అని? ఐబొమ్మ నా పేరు రవి. కొంచెం వాళ్ళ యాటిట్యూడ్తో మాట్లాడాడు. అండ్ ఎందుకంటే రవికి మన ఇండియన్ చట్టాల్లో, లాస్లో ఉన్న లూప్ హోల్స్ మీద పూర్తిగా అవగాహన ఉంది. రేపు కోర్టులో ఇన్వెస్టిగేషన్ మొదలైతే రవి తరపున లాయర్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించే ఛాన్స్ ఉంది. దానికి మన పోలీసులు ఎలా కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందో ఒక కోర్ట్ రూమ్ డ్రామా క్రియేట్ చేద్దాం. అంటే ఎవిడెన్సెస్ బట్టి ఎలా ఉండొచ్చు అనేది. అయితే ఫ్రెండ్స్, ఆ కోర్ట్ డ్రామాలో ఆ లీగల్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కేవలం ఒక పైరసీ గురించి కాదు. ఒక హైటెక్ క్రిమినల్ మైండ్ని మనం చట్టం ఎలా కార్నర్ చేస్తుందో ఆ సెక్షన్స్ వెనుకున్న లాజిక్ ఏంటో కూడా డీకోడ్ చేద్దాం. బయట న్యూస్ ఛానల్లో మీకు కేవలం రవి అరెస్ట్ అనే న్యూస్ మాత్రమే వినిపిస్తుంది. కానీ అరెస్ట్ వెనుకున్న లీగల్ స్ట్రాటజీ, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని మనం ఇప్పుడు అనలైజ్ చేస్తాం. మా రీసెర్చ్, ఈ కనెక్టింగ్ డాట్స్ మీకు నచ్చితే, అరే మన లాస్లో ఇన్ని పాయింట్స్ ఉన్నాయా అని మీకు అనిపిస్తే
లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఏ పెద్ద కేసు వచ్చినా దాని వెనుకున్న అసలైన లీగల్ పాయింట్స్ మీ ఫోన్లో నోటిఫికేషన్లు మోగుతాయి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి డీప్ లీగల్ అనాలిసిస్ చేయడానికి కూడా నాకు ఆక్సిజన్ లాంటిది. సరే, అసలు రవి లాయర్ వేసే మొదటి పాయింట్ ఏంటి? దానికి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చే కౌంటర్ ఏంటి చూద్దాం. ఆర్గ్యుమెంట్ నెంబర్ 1, ద ఐడెంటిటీ థెఫ్ట్ లూప్ హోల్. పోలీసుల కేసు ఏంటి? రవి ప్రహ్లాద్ సర్టిఫికేట్స్ దొంగిలించాడు. దీనికి రవి డిఫెన్స్ ఎలా ఉండొచ్చు? మైలాట్, ఇది దొంగతనం కాదు, మేము రూమ్మేట్స్, ప్రహ్లాద్కి తెలిసే నేను ఆ సర్టిఫికేట్స్ వాడుకున్నాను, మా మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అని. ఇప్పుడు పోలీసుల భయంతో ప్రహ్లాద్ అబద్ధం చెప్తున్నాడని చెప్పొచ్చు. సో చట్టం ప్రకారం స్నేహితుల మధ్య ఇలాంటి విషయాలకు సాక్ష్యాలు ఉండవు. ఒకవేళ రవి దీన్ని సివిక్ డిస్ప్యూట్, వ్యక్తిగత గొడవని ప్రూవ్ చేయగలిగితే క్రిమినల్ కేసు వీక్ అయింది. పైగా ప్రహ్లాద్ 15 ఏళ్ళుగా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే పాయింట్ రవికి ప్లస్ అవ్వచ్చు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 2, ద డిజిటల్ ఎవిడెన్స్ సర్వర్ లొకేషన్. ఐబమ్ అనేది ఒక వెబ్సైట్. దాని సర్వర్స్ ఇండియాలో లేవు, ఎక్కడో కరేబియన్ ఐలాండ్స్లో ఈస్టోనియా కంట్రీలో ఉన్నాయి. మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టులో చెల్లాలంటే దానికి సంబంధించిన ఒరిజినల్ సర్వర్ డేటా కావాలి. ఇక్కడ రవి లాయర్ గారు ఇలా ఆర్గ్యూ చేయొచ్చు, పోలీసుల దగ్గర కేవలం స్క్రీన్ షాట్స్ మాత్రమే ఉన్నాయి, ఆ వెబ్సైట్ని రవి నడుపుతున్నట్టు ఒరిజినల్ IP లాగ్స్ ఎక్కడున్నాయి, అవి ఫారిన్ కంట్రీలో ఉన్నాయి. ఇండియన్ పోలీస్కి ఆ డేటా తెచ్చే పవర్ ఉందో లేదో తెలియదు. టెక్నికల్గా రవి, నేను ఆ వెబ్సైట్ ఓనర్ని కాదు, జస్ట్ ఒక టెక్నికల్ కన్సల్టెంట్ని మాత్రమే, ఎవరో ఫారెన్ క్లయింట్స్ నన్ను హైర్ చేసుకున్నారని దబాయించే ఛాన్స్ కూడా ఉంది. ఆర్గ్యుమెంట్ నెంబర్ 3, ద బినామీ మనీ ట్రయల్. ఇక్కడ రవి మొత్తం 13.5 కోట్లు సంపాదించుకున్నాడంట, కానీ రవి తన పేరు మీద ఆస్తులు ఉన్నాయంటే లేవు. అన్ని స్నేహితులు బినామీ పేర్ల మీద ఉన్న క్రిప్టో బిట్కాయిన్ రూపంలో ఉండొచ్చు, ఆ బ్యాంక్ అకౌంట్ అంజయ్యది, అందులో డబ్బులు పట్టాయి. దానికి రవికి ఏం సంబంధం అని డిఫెన్స్ లాయర్ అడగచ్చు. పాస్వర్డ్ రవి దగ్గర ఉన్నంత మాత్రాన నేరం రవిది అని నిరూపించడం లీగల్లీ చాలా కష్టం. బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఎలాంటి అనుమానం లేకుండా నిరూపించాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఆర్గ్యుమెంట్ నెంబర్ 4, ద ఫారెన్ సిటిజన్ కార్డ్. అన్నిటికంటే ఇదే పెద్ద బ్రహ్మాస్త్రం. రవికి సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ కంట్రీ సిటిజన్షిప్ ఉంది. నేను ఇండియన్ సిటిజన్ని కాదు, నేను ఫారెన్ ఇన్వెస్టర్ని, నా బిజినెస్ అంతా ఆ కంట్రీ రూల్స్ ప్రకారం లీగల్, ఇండియాలో కాపీరైట్ లాస్ నాకు వర్తించవని ఇంటర్నేషనల్ లా తెర మీదకు తెచ్చే ఛాన్స్ కూడా ఉంది. చూసారా, పైకి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, కానీ రవికి వచ్చిన ధైర్యం ఎంత డీప్గా ఉందో ఆ ప్లాన్. ఫ్రెండ్స్ ID, బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఫారెన్ సిటిజన్షిప్ వరకు అంతా ప్రతిదీ ఒక పక్కగా లీగల్ షీల్డ్ లాగా వాడుకోవచ్చు. అందుకే మీడియా ముందు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మనం ఇప్పుడు రవి కోర్టులో ఎలాంటి లీగల్ లోసుకులు వాడతాడో చూసాం, కానీ రవి ధైర్యం వెనుకున్న అసలు కారణం అతని జేబులో ఉన్న ఆ సిటిజన్షిప్ మెయిన్. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, అసలు రవికి ఆ చిన్న కంట్రీ సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అండ్ ఆ సిటిజన్షిప్ ఎందుకు తీసుకున్నాడు అంటే అమెరికానో లండనో తీసుకోవచ్చు కదా అని. ఇక్కడే రవి మాస్టర్ మైండ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే బిజినెస్ ప్రపంచంలో గోల్డెన్ పాస్పోర్ట్ స్కీమ్ అంటారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పన్ను లెక్క కొట్టేవాళ్ళు, రవి లాంటి డిజిటల్ కింగ్ పిన్స్ అందరూ ఈ కంట్రీనే చూస్ చేసుకుంటారు. ఎందుకు? అది కూడా డౌట్ రావాలి కదా. నో రెసిడెన్సీ రిక్వైర్డ్. ఆ దేశ పౌరసత్వం రావాలంటే మనం అక్కడ ఉండాల్సిన పని లేదు. జస్ట్ ఆ దేశానికి ఒక పెద్ద మొత్తంలో డొనేషన్ ఇస్తే చాలు, 1.5 crores. పోస్ట్లో పాస్పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది. రవి చేసింది ఇదే, వీసా ఫ్రీ ట్రావెల్. ఈ ఒక్క పాస్పోర్ట్ ఉంటే యూరప్, సింగపూర్, హాంకాంగ్ లాంటి కంట్రీస్, దాదాపు 150 కంట్రీస్ వీసా లేకుండా కూడా రారాజులా వెళ్ళొచ్చు. రవి 36 దేశాలు చుట్టేయడానికి మెయిన్ రీజన్ ఇదే. మూడోది ట్యాక్స్ హెవెన్. అక్కడ మీరు ఎంత సంపాదించినా ₹1 ట్యాక్స్ కట్టగల. రవి తన యాడ్ రెవెన్యూ ద్వారా మొత్తాన్ని సేఫ్గా దాచుకోవడానికి ఈ దేశమే బెస్ట్ లాకర్. సో రవి జస్ట్ పైరసీ చేయలే, ఇంటర్నేషనల్ లాస్ని స్టడీ చేసి మరీ అడిగేశాడు. తను ఇండియన్ సిటిజన్గా అరెస్ట్ అవ్వాల, ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్గా అరెస్ట్ అయ్యాడు. ఈ పాయింటే రేపు కోర్టులో ఎంత పెద్ద రచ్చ రేపుద్దో కూడా తెలియాలి. సరే, ఈ సిటిజన్షిప్ అనేది కరేబియన్ ఐలాండ్స్లో ఉంది. మరి కంపెనీస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రవి కంపెనీస్ రిజిస్టర్ చేసింది ఈస్టోనియా అనే కంట్రీలో. ఎందుకు? వై ఈస్టోనియా? ఈస్టోనియా అనేది డిజిటల్ ప్రపంచానికి ఒక హెవెన్. అక్కడ ఈ రెసిడెన్సీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు ఇండియాలో మీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఈస్టోనియాలో ఒక కంపెనీ పెట్టచ్చు. రవి ఈ ఛాన్స్ని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. సర్వర్స్ అక్కడ ఉంటాయి, డబ్బులు క్రిప్టో డాలర్స్లో అక్కడ కంపెనీ అకౌంట్స్లో పడతాయి, కానీ ఆపరేటింగ్ మాత్రం హైదరాబాద్ నుంచి జరుగుద్ది. దీనివల్లే పోలీసులు ఐబొమ్మ సైట్ని బ్యాన్ చేసినా, బ్లాక్ చేసినా కొన్ని గంటల్లోనే వేరే డొమైన్లో పుట్టుకొచ్చేది. ఎందుకంటే దాని హెడ్ ఇండియాలో లేడు, యూరోప్లోని క్లౌడ్ సర్వర్స్లో ఉంది. విఆర్ ఇన్ఫోటెక్ కానీ, ఓఈ ఇన్ఫోటెక్ కానీ ఇవన్నీ పేపర్ మీద గ్లోబల్ కంపెనీస్. అందుకే రవిని పట్టుకోవడానికి పోలీసులకి చాలా టైం పట్టింది. ఇది ఒక మామూలు దొంగతనం కూడా కాదు, ఇది ఒక కార్పొరేట్ సెటప్తో నడిచిన హైటెక్ ఆపరేషన్. మనం ఇప్పుడు రవి పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. ఇది వినడానికి చాలా విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు రవి లైఫ్ ఒక హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం రవి సంపాదించింది 13.5 కోట్లు, అది ఇందాక చెప్పా.
అందులో ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? ఆల్రెడీ 10 కోట్లు ఖర్చు పెట్టేశాడు. జస్ట్ 5 ఏళ్లలో 10 కోట్లు ఎలా ఖర్చు అవుతాయి అనే డౌట్ రావచ్చు. 36 దేశాల టూర్లంట, బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్లో స్టే ఉంది, అండ్ ఫారిన్ కంట్రీస్లో పబ్స్, క్యాసినోస్. రవి లైఫ్ని 2 ముక్కలుగా చూడొచ్చు. పార్ట్ ఏ ఏంటంటే ఫ్లైట్ ఎక్కాడంటే అతను ఒక మిలీనియర్, జేబులో ఇంటర్నేషనల్ కార్డ్స్, చేతిలో కాస్ట్లీ గ్యాడ్జెట్స్, ప్రపంచాన్ని తన కాళ్ళ కింద చూసుకున్నాడు. పార్ట్ బి ఫ్లైట్ దిగి హైదరాబాద్ వస్తే కూకట్పల్లిలో ఒక నార్మల్ పర్సన్, ఎవరికి అనుమానం రాకుండా పక్కోడికి తన రేంజ్ తెలియకుండా అండర్ గ్రౌండ్ లైఫ్ మెయింటైన్ చేశాడు. దీన్నే సైకాలజీలో ఏమంటారంటే డ్యూయల్ లైఫ్ స్ట్రెస్ అంటారు. ఎంత డబ్బున్నా దాని సొంత ఊరిలో సొంత పేరుతో దర్జాగా అనుభవించలేనప్పుడు ఆ డబ్బు కేవలం కాగితంతో సమానం. రవి 10 కోట్లు ఎంజాయ్ చేశాడు, కానీ భయం ఉంటుంది కదా, అంటే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారని. చివరికి ఆ భయం కూడా నిజమైంది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఫ్రీజ్ అయిన 3 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఒక 4 గొడవలు జైలు గది. బయటకు వస్తాడో లేదో చూడాలి. ఎవరైనా ఫస్ట్ వీడియో మిస్ అయితే అసలు డబ్బులు ఎలా వచ్చాయో కూడా షార్ట్గా చెప్పేస్తాను. అసలు రవికి ఎంత డబ్బు ఎలా వచ్చింది? చాలామంది అనుకుంటున్నట్టు రవి జనాల దగ్గర సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోలేదు. ఐబొమ్మ 100% ఫ్రీ. మరి డబ్బు యాడ్ రెవెన్యూ. మీరు సైట్ ఓపెన్ చేయగానే అక్కడ పాపప్ యాడ్స్, గేమింగ్ కంపెనీ బ్యానర్స్, ఇవే రవికి బంగారు బాతుగుడ్లు. గ్లోబల్ గేమింగ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజెన్సీస్ ట్రాఫిక్ ఎక్కడుంటే అక్కడ డబ్బులు కొమ్మరిస్తాయి. ఐబొమ్మకున్న క్రేజ్కి, కోట్ల మంది విజిటర్స్కి ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అయింది. రవి ఈ మనీని ఇండియాకి తీసుకురావడానికి FEMA ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్ని బ్రేక్ చేశాడని, హవాలా లేదా క్రిప్టో మార్గాలను ఎంచుకున్నాడని టాక్. ఇది ఎకనామిక్ ఆఫెన్సెస్ కింద కూడా వస్తుంది. రేపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయితే కథ ఇంకో టర్న్ కూడా తీసుకోవచ్చు. చివరికి ఒక మాట, ఈ మంది రవి ఖచ్చితంగా ఒక తెలివైనవాడు. అమీర్పేట్ రూమ్ నుంచి కరేబియన్ ఐలాండ్స్ వరకు నెట్వర్క్ సెట్ చేయడం, ఫ్రెండ్స్ ఐడీలతో సిస్టమ్ మేనేజ్ చేయడం, టెక్నికల్గా పోలీసులకు సవాల్ విసరడం, ఇది అందరి వల్ల కాదు. కానీ రవి తన తెలివితేటల్ని కొంచెం రాంగ్ డైరెక్షన్లోనే వాడాడు. ఇదే బ్రెయిన్ ఒక లీగల్ OTT ప్లాట్ఫామ్ పెట్టడానికో లేదా సైబర్ సెక్యూరిటీ కంపెనీ పెట్టడానికో వాడుంటే మేబీ ఈరోజు రవి వేరే పొజిషన్లో ఉండొచ్చు. దర్జాగా బతకాలనుకున్నాడు, కానీ ఇప్పుడు సమాజం దొంగలా చూడట్లేదు, కానీ పోలీసుల చట్టం దృష్టిలో దొంగలాగే ఉన్నాడు కదా. ఊహించినంత డబ్బు అనుకున్నాడు, కానీ అది అనుభవించడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఐబొమ్మ రవిని పోలీసులు కూడా మరి ఇరికిద్దాం అనుకుంటారుగా. ఆ లీగల్ బ్రహ్మాస్త్రం ఏంటి? రవిని జైలు నుంచి బయటికి రాకుండా చేసే ఆ సెక్షన్స్ ఏంటో కూడా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సీన్ నెంబర్ 1, ద ఫోర్జరీ ట్రాప్, IPC 468. మొదటి ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది? ఐడెంటిటీ థెఫ్టే కదా. రవి డిఫెన్స్ ఏంటంటే, నా ఫ్రెండ్ ప్రహ్లాద్ పర్మిషన్తో నేను సర్టిఫికేట్స్ వాడాను, ఫ్రెండ్స్ మధ్య ఇది కామన్, ఇది దొంగతనం కాదు. వినడానికి లాజిక్ బాగుంది కదా. కానీ ఇక్కడే పోలీసులు IPC సెక్షన్ 468 అనే ఒక అస్త్రం తీస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, మై లార్డ్, నిందితుడు రవి చెప్పినట్టు ఫ్రెండ్ పర్మిషన్ ఇచ్చాడా లేదనేది ఇక్కడ పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జారీ చేసిన లీగల్ డాక్యుమెంట్ని మార్చే హక్కు రవికి ఎవరిచ్చారు? ఒక ఒరిజినల్ ID ఫోటో మార్చి వేరే ఫోటో అతికించడం అనేది కేవలం ఫ్రెండ్కి చేసిన మోసం కాదు, ఇది క్రైమ్ అగైనెస్ట్ స్టేట్. రేపు ఇదే ID కార్డుని వాడుకుని రవి ఏదైనా దేశద్రోహానికి పాల్పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఇది సివిల్ డిస్ప్యూట్ కాదు, పక్క ఫోర్జరీ కేసు, దీనికి శిక్ష పడాల్సిందే అని. ఈ ఒక్క పాయింట్తో ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ ఎగిరిపోద్ది, రవి బుక్ అవ్వచ్చు. సీన్ నెంబర్ 2, ద జ్యూరిస్డిక్షన్ గేమ్, IPC సెక్షన్ 4. ఫారెన్ సిటిజన్షిప్ అంటున్నారు కదా, రవికి సెయింట్ కిట్స్ సిటిజన్షిప్ ఉందని. నేను ఇండియన్ని కాదు, ఫారెన్ ఇన్వెస్టర్ని, నా సర్వర్స్ ఈస్టోనియాలో ఉన్నాయి, ఇండియన్ లాస్ నాకు వర్తించని తప్పించుకోవడానికి చూస్తాడు. దీనికి పోలీసులు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చే కౌంటర్ ఏంటంటే, IPC సెక్షన్ 4, ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. అంటే మైలాడ్ నిందితుడు ఏ దేశ పౌరసత్వం తీసుకున్నా మాకు అనవసరం, నేరం ఎక్కడ జరిగింది, ప్లేస్ ఆఫ్ క్రైమ్ ఏంటిది, విక్టిమ్స్ ఎవరు? ఐబొమ్మ వెబ్సైట్ వల్ల నష్టపోయింది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కదా, వాళ్ళు ఇండియన్స్, ఆ సినిమాలు చూసింది ఇండియన్స్, అంటే ఇండియన్ యూత్. అంటే ఆ క్రైమ్ తాలూకా టార్గెట్ ఇండియాలో ఉంది. సో మన చట్టాల ప్రకారం ఒక కంప్యూటర్ రిసోర్స్ ఇండియాలో లేదా టార్గెట్ ఇండియాలో ఉన్న ఆ నేరస్తుడు చంద్రమండలంలో దాక్కున్నా సరే మన ఇండియన్ లాస్ ప్రకారం అరెస్ట్ చేసే పవర్ మన పోలీసులకు ఉంది. సో ఆ ఫారిన్ పాస్పోర్ట్ కూడా రవిని కాపాడలేకపోవచ్చు, అది జస్ట్ ట్రావెల్ చేయడానికి పనికొస్తుంది కానీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కాదు. సీన్ నెంబర్ 3, ద బినామీ యాక్ట్. 3వ వదన. డబ్బు ఎవరిది? అకౌంట్స్ అన్నీ అంజయ్ పేరు మీద ఉన్నాయి, రవి పేరు మీద ₹1 కూడా లేదు. ఆ అకౌంట్ నాది కాదు, అంజయ్ది, నేను అమాయకుడిని అని రవి మాట్లాడచ్చు. ఇక్కడ పోలీసులు బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ని వాడతారు. యాక్చువల్గా ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్. పోలీసుల ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అకౌంట్ అంజయ్ది ఒప్పుకుంటాం, కానీ ఆ అకౌంట్ తాలూకు డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, OTPs ఎవరి ల్యాప్టాప్లో దొరికాయి? రవి దగ్గర దొరికాయి. అంజయ్య ఆర్థిక పరిస్థితి చూస్తే నెలకు 10,000 కూడా సంపాదించలేడు. మరి అతని అకౌంట్ నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టి విదేశాల్లో పబ్బులు పార్టీలు చేసుకుంది ఎవరు? రవి పాస్పోర్ట్లో డేట్స్ కానీ, ట్రావెల్ డేట్స్ కానీ, ఆ బ్యాంక్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, సో అవి కూడా సరిగ్గా మ్యాచ్ అవుతాయి అంటున్నారు. దీన్ని బట్టి కోర్టుకు అర్థమయ్యేది ఏంటంటే, అంజయ్య కేవలం ఒక బినామీ మాత్రమే, అసలు ఓనర్, బెనిఫిషియల్ ఓనర్ రవి. సో ఇది కూడా ప్రూవ్ అయితే ఈ సాక్ష్యాలు రవిని ఎకనామిక్ అఫెండర్గా జైల్లో పెట్టడానికి. సీన్ నెంబర్ 4, ద డిజిటల్ ప్రూఫ్, సెక్షన్ 65B. ఇక్కడ
మామూలుగా ఆర్గ్యుమెంట్ ఏంటంటే సాక్ష్యం ఏది, సర్వర్స్ ఫారిన్ కంట్రీస్లో మీ దగ్గర డేటా లేదని రవి కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా. కానీ మన సైబర్ క్రైమ్ పోలీసెస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ని కూడా బయట పెట్టగలరు. ఇక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండొచ్చు అంటే సర్వర్స్ ఎక్కడున్నాయో మాకు అనవసరం, ఆ సర్వర్స్ని కంట్రోల్ చేసే అడ్మిన్ కీస్, అడ్మిన్ పాస్వర్డ్స్ రవి ల్యాప్టాప్లో దొరికితే సైబర్ ఫారెన్సిక్స్ రిపోర్ట్స్ ప్రకారం కూకట్పల్లిలో రవి ఇంటి ఐపీ అడ్రస్ నుంచే ఐబొమ్మ సైట్కి కాంటెంట్ అప్లోడ్ అయింది. అంటే ఆపరేషన్ జరిగింది ఇక్కడే అయ్యి ఉండొచ్చు. సో సాక్ష్యం మన కళ్ళ ముందే ఉందని వాదించవచ్చు. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 65B ప్రకారం ఆ డిజిటల్ డేటా కోర్టులో ఒక బలమైన సాక్ష్యంగా కూడా మారుతుంది. సో కంక్లూజన్ ఏంటి, ద ఫ్లైట్ రిస్క్. చివరిగా మరి రవికి బెయిల్ వస్తుందా అంటే ఎవరు స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసే ఫైనల్ పంచ్ ఏంటంటే ఫ్లైట్ రిస్క్. మై లార్డ్ ఇతనికి ఫారిన్ సిటిజన్షిప్ ఉంది, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, ఇతనికి బెయిల్ ఇస్తే గంటలో ఫ్లైట్కి పారిపోతాడు, మళ్ళీ ఇతన్ని పట్టుకోవడం ఛాన్స్ లేదు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా ఇతను కూడా దేశం దాటితే మన సిస్టంగా అవమానం అని కూడా చెప్పొచ్చు. మరి కోర్టు ఏం నమ్ముద్ది, కోర్టు రూమ్ డ్రామా ఎలా ఉండవచ్చు అది మనకు తెలియదు కదా. సో దర్జాగా బ్రతకాలని మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు చెంచల్ కూడా జైలు దగ్గర ఆగింది. కొన్నిసార్లు తెలియదేట్లుంటే సరిపోదబ్బా, చట్టానికి కూడా లోబడి ఉంటేనే బెటర్ ఏం. లేకపోతే రవి జీనియస్ అనిపించుకోవాల్సిన వాడు ప్రిజనర్ నెంబర్గా మారిపోతాడు. ఇది ఐబొమ్మ రవి కేసులో ఉన్న లీగల్ బ్యాటిల్. మీకేమనిపిస్తుంది, రవి తెలివితేటలు గెలుస్తాయా, చట్టం గెలుస్తుందా? కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక మాట, రవి స్టోరీ చూశారు కదా, తెలివితేటలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ షార్ట్ కట్లో మనీ ఎర్న్ చేయాలని చెప్పి అతని కోరిక ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసేలా చేసింది. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, లైఫ్లో మనీ ముఖ్యమే, కానీ అది లీగల్గా సేఫ్గా ఉండాలి. అడ్డదారులు ఎప్పుడు ప్రమాదమే. మనకు కావాల్సింది ఓవర్ నైట్ రిచ్నెస్ కాదు, సస్టైనబుల్ వెల్త్. దానికి ఒకటే మార్గం స్టాక్ మార్కెట్. అక్కడ మీ డబ్బు లీగల్గా పెరుగుద్ది, మీ వెల్త్ సేఫ్గా ఉంటుంది. భయపడకండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీకోసం మన తెలుగులో స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ ఒక 3 చేశాను, ఎండ్ స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి మీరు మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. లేట్ చేయకండి, దాని మీద క్లిక్ చేసి ఈ క్రైమ్ డ్రామాని పక్కన పెట్టి మీ వైట్ మనీని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా రవికి బెయిల్ రావాలా వద్దా? నాకైతే రావాలనే ఉంది. మన చట్టాల్లో మార్పులు రావాలంటే అండ్ మన చట్టాల్లో కూడా మార్పులు రావాలా వద్దా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అయితే వీడియో గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా గ్రూప్స్లో షేర్ చేయండి. షార్ట్ కట్స్లో వెళ్తే యంగ్స్టర్స్ కూడా ఏం జరుగుతుందో తెలియాలి. మరిన్ని పవర్ఫుల్ క్రైమ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.